దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలాడు హల్లెలూయా చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళదాం. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఇల్లును ఒంటెలకు స్థలమును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిననెను, నేను సిద్ధము చేయించి తిని అనెను. చాలు. ఈ వాక్యము మనకి బాగా సుపరిచితమైనటువంటి వాక్యం. వినాలి జాగ్రత్తగా. అయితే ఈ సందర్భం మీకు బాగా తెలుసు. అబ్రహాము ఇరాకు దేశంలోని ఊరు అనే చిన్న పట్టణములో పుట్టి పెరిగాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు, కనాను దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము కనాను దేశానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అబ్రహాము బాగా దీవించబడ్డాడు. 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముకి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరే ఇస్సాకు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. వివాహ వయసు వచ్చింది. వివాహం చేయాలనుకున్నాడు అబ్రహాం. వివాహ వయసు ఎంత? 40. అప్పుడు అబ్రహాము తన దాసుడైన ఎలియేజర్ని పిలిచి, ఎలియేజర్, మా దేశానికి వెళ్ళి మా బంధువులలో ఒక అమ్మాయిని నువ్వు తీసుకురావాలి, నా కుమారుడికి భార్యగా అని చెప్పి అబ్రహాము కొందరు మనుషులు 10 ఒంటెలనిచ్చి, ఒంటెల మీద బంగారు ఆభరణములు, వీళ్ళు తినటానికి అవసరమైనటువంటివి అవన్నీ కూడా ఒంటెల మీద వేసి పంపించాడు. ఆ ఊరికి వెళ్ళారు. ఎలియేజర్ ఊరి చివర ఉన్నటువంటి ఒక పెద్ద బావి దగ్గరికి చేరాడు. ఆయన ఆలోచన ఏంటంటే, ఈ రోజుల్లో ట్యాపులు వచ్చినాయి, ఇంటింటికి బోరు బావులు, ట్యాపులు. ఆ రోజులు అలా కాదు. ఊరి చివర ఎక్కడో ఒక బావి ఉంటుంది, ఊరు మొత్తం అక్కడికి వచ్చి నీళ్ళు తీసుకెళ్తారు. కనుక ఆ బావి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు ఎలియాజర్. దేవా, ఊర్లో ఉన్నటువంటి యవనస్తులైన ఆడపిల్లలందరూ నీళ్ళ కోసం ఈ బావికి వస్తారు. నా యజమానుడైన అబ్రహాము యొక్క కుమారుడికి ఎవరిని మీరు భార్యగా ఏర్పాటు చేసి ఉన్నారో ఆ అమ్మాయిని మీరే ఏర్పాటు చేయండి, నాకు తెలియదు. బావి దగ్గర నీళ్లు తీసుకుని వెళ్ళటానికి వచ్చినటువంటి అమ్మాయిని, దిగుడు బావి లోపలికి మెట్లు ఉంటాయి, లోపల దిగెళ్ళి నీళ్లు ముంచుకొని పైకి రావాలి. అమ్మ, త్రాగటానికి నీళ్లు పోయి అని అడుగుతాను, ఒంటెలకు నీళ్లు పోయమని నేను అడగను. ఏ స్త్రీ అయితే నేను అడగకపోయినా నేను ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అంటుందో ఆవిడే నా యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకు నాకు భార్య అని అలా ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకొని ఆమేన్ అనగానే వెంటనే రిబ్కా కడవ తీసుకొని, ఆ రోజుల్లో మట్టి కడవలు కదా, కడవ తీసుకొని బావిలోకి వెళుతుంది నీళ్లు ముచ్చుకోవడానికి. నీళ్లు ముచ్చుకొని ఒడ్డుకొచ్చింది. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఎలియాజర్, అమ్మ, త్రాగటానికి నీళ్లు పోయేవా అని అడిగాడు. కడవ దించి నీళ్లు పోసింది. ఆయన అడగలేదు. ఆవిడ అంటుంది, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అన్నది. చాలా సంతోషించాడు. సరే పోయమ్మన్నాడు.
ప్రక్కనే తొట్టి ఒకటి ఉన్నది, బావిలో దిగుతుంది, నీళ్ళు తీసుకొచ్చి పోస్తుంది. 10 వంటలు నీళ్లు త్రాగాయి. వంట ఇంచుమించుగా 17 రోజులకు వస్తారు, నీళ్లు తాగుతుంది. ఒకేసారి ఫుల్గా మొత్తం తాగేస్తుంది. ఎంత అవసరం అని తాగేస్తుంది, చాలా తాగిద్ది. 17 నుంచి 20 బిందెల దాకా తాగిద్ది. అది ఒకసారి తాగేసేది. 10 వంటలకు నీళ్లు పోసింది ఆవిడ. అప్పుడు ఎలియాజరు ఆవిడతో మాట్లాడుతున్నాడు, అమ్మా నీ పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, మీ పితరుడు అబ్రహాము అని ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా, కనాను దేశంలో ఉన్నాడు, ఆయన నన్ను పంపించాడు అంటే, ఆయన మా బంధువేనండి చెప్పింది. ఆయనకు కుమారుడు ఉన్నాడు, కుమారుడికి వివాహం చేయాలని ఆశపడ్డాడు. మా దేశానికి వెళ్ళి, మా ఊరికి వెళ్ళి, మా బంధువులు ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. నాకెవరో తెలీదు, నేను ఇలా ప్రార్థన చేసుకున్నానమ్మా. ఇలా వచ్చి నేను అడగకపోయినా వంటలకు నీళ్లు పోస్తానన్నావు, నీళ్లు పోసావు, నేను ఇలా ప్రార్థన చేసుకున్నా అనే విషయం చెప్పినప్పుడు ఆవిడ చాలా సంతోషించింది. నేను ప్రార్థన చేసుకున్నట్లుగానే దేవుడు మార్గము సరళం చేశాడు, నీవు అలాగే అడిగావు, నీవే మా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడు, నాకు భార్యవని నేను నమ్ముతున్నాను, మీ ఇల్లు ఎక్కడ అని ఇన్ని విషయాలు అడిగాడు. మీ ఇంటికి మేము వస్తామని. ఆవిడ కొన్ని ఆభరణాలు ఇచ్చాడు, పెట్టుకున్నది. త్వరగా ఇంటికి వెళ్ళి విషయం చెప్పింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని. అప్పుడు రెబ్కా యొక్క సహోదరుడు ఉన్నాడు లాబాను, పరుగున బావి దగ్గరికి వచ్చాడు. బావి దగ్గరికి వచ్చి ఎలియాజరుతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇది సందర్భం. ఈ సందర్భంలో ఆశీర్వదించబడిన వాడ వెలుపల నిలువనేలా ఎక్కడికి రావాలి, లోపలికి రమ్ము, ఇల్లు సిద్ధముగా ఉన్నది. ఎవరికి? అక్కడ నుంచి వచ్చిన మనుషులకు ఇల్లు సిద్ధముగా ఉన్నది, ఒంటెలకు దొడ్డిలో స్థలము సిద్ధముగా ఉన్నది. ఎలియాజరు గారు నీకు నీతో పాటు వచ్చిన మనుషులకు ఇల్లు సిద్ధముగా ఉన్నది, లోపలికి రండి, బయట నిలువనేలా, మీరు బయట నిలవద్దు అన్నాడు. మీరు ఆశీర్వదించబడిన వారు, మీరు బయట ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? మాట్లాడండి అందరూ. లోపల ఉండాలి. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నా మీరందరూ ఆశీర్వదించబడిన వారు. ఆమేన్ చెప్పండి. మనందరం ఆశీర్వదించబడిన వారము. ఎందుకంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవటమే ఆశీర్వాదం. యేసు ప్రభు కాక వేరొక దేవుడు ఉన్నాడా? గట్టిగా చెప్పండి, లేడు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, అది గుర్తుపెట్టాలి నువ్వు. ఇంకా ఏదన్నా ఉంటే దెయ్యాలు ఉన్నాయి. ఆయన దేవుడని తెలుసుకోవటమే నిజమైన దేవునా. తెలుసుకున్న తర్వాత ఆయనను ఎలా ఆరాధిస్తే మనం దీవించబడతామని తెలుసుకోవాలి. దాని కొరకు ఇక్కడికి మీరు వస్తున్నారు. ఆయన ఎలా ఆరాధించాలి. అలాగే ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. చనిపోయినప్పుడు ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలి. ఆయన రాజ్యానికి వెళ్ళలేకపోతే ఒక వ్యక్తి అగ్నిగుండానికి వెళ్ళాలి. ఈ రెండు ప్లేసులకి అంతే. వెళితే పరలోక రాజ్యం, లేకపోతే అగ్నిగుండం. అయితే యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మి ఆయనకి ఇష్టమైన జీవితం ఎవరైతే చేస్తారో వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తాడు. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మినా ఆయనకి ఇష్టమైన జీవితం చేయకపోతే పరలోక రాజ్యాన్ని ఇవ్వడు, అగ్నిగుండంలో పడేస్తాడు. కనుక యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోవటమే గొప్ప విషయం. యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకోవటమే నిజమైన ఆశీర్వాదం. ఆయన నిజమైన దేవుడని నువ్వు తెలుసుకున్నావు, ఆయన యొద్దకు వస్తున్నావు అంటే నీకు ఆశీర్వాదము ప్రారంభమైంది అని అర్థం. ఆశీర్వాదం అనగానే చాలామందికి డబ్బులే అనుకుంటారు. డబ్బే ఆశీర్వాదం కాదు. సంతోషము సమాధానము కూడా ఆశీర్వాదమే. ఒంటిలో ఆరోగ్యము కూడా ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదాలే కాదు, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకములో ఎన్ని ఉన్నా దేవుని రాజ్యానికి వెళ్ళలేకపోతే అది ఆశీర్వాదము కాదు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు కలిగి చనిపోయినప్పుడు ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళటమే నిజమైన ఆశీర్వాదం.
దేవుని రాజ్యానికి వెళితే అక్కడ దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, అప్పులు ఉండవు, రోగాలు ఉండవు, నిందలు ఉండవు, అవమానం ఉండదు, దరిద్రత ఉండదు, కరువు ఉండదు, కష్టపడే పని ఉండదు, ఉద్యోగం చేసే పని ఉండదు, చదువుకునే పని ఉండదు, స్నానం చేసే పని ఉండదు, వంట చేసుకునే పని ఉండదు, బట్టలు ఉతుక్కునే పని ఉండదు. ఈ లోకంలో పడుతున్నటువంటి కష్టాలు, శ్రమలు అక్కడ ఏమి ఉండవు. ఆడుండదు ఒకటే ప్రేమ. ఆయన మనల్ని ప్రేమతో చూసుకుంటాడు. అంత ప్రేమ భూలోకంలో ఎవరు చూపించలేరు. మనము కూడా ఆయన్ని ప్రేమతో స్తుతిస్తాం, గణపరుస్తాం. ఈ ప్రేమతోనే కోట్ల సంవత్సరాలు సంతోషంగా ఉంటాము. ఏడవాలన్నా ఏడుపు రాదు, దుఃఖపడాలన్నా దుఃఖం రాదు, బాధలు ఇవన్నీ ఏమి గుర్తుకు రావు. ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషమే. అయితే ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని విని, వాక్యాన్ని గుండెల్లో దాచుకొని, వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు చేయగలవు. పర సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు దినదినం అభివృద్ధి చెందుతాయి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటాడు. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉంటే మన ఆశీర్వాదం కూడా ఎదుగుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో తగ్గిపోతూ ఉంటే ఆశీర్వాదం కూడా తగ్గుతుంది. నీవు ఆశీర్వదించబడాలా లేదా అనేది నీ ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది. ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే నీ మీద కృప కూడా పెరుగుతూ ఉంటుంది. కనుక ఆశీర్వదించబడిన వారా లోపలికి రండి అంటున్నాడు. మేము ఆల్రెడీ లోపలికి వచ్చాము కదా అని మీరు అనుకుంటున్నారు. మందిరంలోకి వచ్చినంత మాత్రాన నువ్వు లోపలికి వచ్చినట్లు కాదు. ఇక్కడ లోపలికి రావటం అంటే దేవునిలోకి నీవు రావటం అని అర్థం. లోపలికి రావటం అంటే మందిరంలోకి రావటం అనే కాదు. కొందరు ఈరోజు మందిరానికి రాలేదు, అలాగని వాళ్ళు లోపల లేరా? వాళ్ళు దేవునిలోనే ఉన్నారు, లోపలే ఉన్నారు, దేవుల్లో ఉన్నారు. కానీ ఈరోజు ఇంతమంది దేవుని మందిరానికి వచ్చారు. మీలో కొందరు మాత్రమే దేవునిలో ఉన్నారు, కొందరు దేవునికి బయట ఉన్నారు. బయట ఉన్నవారితో దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు తెలుసుకున్నావంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడవే, ఆశీర్వదించబడిన దానవే. బయట నిలువనేలా, లోపలికి రమ్ము అని పిలుస్తున్నాడు. ఇక్కడ బయట అనగా పాపము అని అర్థం, లోపల అనగా పరిశుద్ధత. బయట ఉండకూడదు, లోపలికి రా. బయటనే పాపంలో ఉన్నావేమో, ఆ పాపాన్ని విడిచిపెట్టి లోపల అనే పరిశుద్ధతలోకి రావాలి. బయటనే పాపంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? పాపంలో ఉన్న వ్యక్తి సాతాను చేతిలోకి వెళతాడు. పాపంలో ఉన్న వ్యక్తిని సాతాను తన కబంధ హస్తాలలోకి తీసుకుంటాడు, తన విషకోరల్లోకి తీసుకుంటాడు, తన కవిగుల్లోకి తీసుకుంటాడు సాతానుగాడు, తన రెక్కల కిందకి తీసుకుంటాడు సాతానుగాడు. ఏం చేస్తాడు సాతానుగాడు? నిందల పాలు చేస్తాడు, అవమానాల పాలు చేస్తాడు, దరిద్రతను కలుగు చేస్తాడు, కరువును కలుగు చేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, సంతానం లేకుండా చేస్తాడు, వివాహం జరగకుండా చేస్తాడు, ఉద్యోగం రాకుండా చేస్తాడు, సంతోషం లేకుండా చేస్తాడు, ఏ ఆశీర్వాదం రాకుండా చేస్తాడు, పరిశుద్ధంగా బ్రతకనివ్వడు, యథార్థంగా బ్రతకనివ్వడు, దేవుని చిత్తమే చేయనివ్వడు, దీవెనలు మొత్తము అపహరిస్తాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలను దొంగిలిస్తాడు. సాతానుగాడు ఆ విధంగా కృషింపజేసి నాశనం చేస్తాడు. పాపంలో ఉంటే సాతాను వచ్చి పట్టుకుంటాడు. రోజు రోజుగా సాతానుగాడు నాశనం చేసి నరకానికి తీసుకుని వెళతారు ఒకరోజు. అందుకనే బయట అనే పాపములో ఉండకూడదు, లోపల అనే పరిశుద్ధతలోకి రావాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అనగా యా నేను పాపిని, నా పాపాలని రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి, పాపము చేయను. మనస్సును మార్చుకొని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధమైన జీవితం చేయటం ప్రారంభించాలి, వాక్యానుసారమైన జీవితం ప్రారంభించాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధతలోకి వచ్చావు అని అర్థం. సరే, మనసు మార్చుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, బయట అనే పాపాన్ని విడిచిపెట్టి లోపలనే పరిశుద్ధతలోకి వచ్చావు.
బయటనే సాతాన్ని విడిచిపెట్టి లోపలనే యేసయ్యలోకి వచ్చావు. బయట అనే శాపాన్ని విడిచిపెట్టి లోపలనే ఆశీర్వాదములోకి వచ్చావు. మంచిది. ఒకవేళ మరలా నువ్వు బయటికి వెళుతున్నావేమో, బయటికి వెళ్ళటం అంటే మరలా విడిచిపెట్టిన పాపంలోకి వెళుతున్నావేమో. వెళితే ఏం జరిగిందో తెలుసా? లోపలికి వచ్చినప్పుడు వరాలు ఇచ్చాడు దేవుడు, తలాంతులు ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ఆత్మఫలాలు ఇచ్చాడు. ఆత్మఫలాలు కలిగి బ్రతుకుతున్నారు, భక్తిగా బ్రతుకుతున్నారు, సాక్ష్యం కలిగి ఉన్నారు. దేవునిలోకి వచ్చి మరలా బయటికి వెళ్ళారనుకో, అప్పుడు ఏం జరిగిద్ది? సాతాను పట్టుకుంటాడు. పట్టుకుని ఏం చేస్తాడు తెలుసా? నీకు కలిగినటువంటి వరాలను దొంగిలిస్తాడు, నీ ప్రార్థనా జీవితాన్ని దొంగిలిస్తాడు, నీకు కలిగిన తలాంతులను దొంగిలిస్తాడు, నీకు కలిగిన ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు, నీకు కలిగిన ఆత్మ ఫలాలను దొంగిలిస్తాడు, నీకు కలిగిన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా దొంగిలిస్తాడు. మరలా ఫస్ట్కి తీసుకొస్తాడు. ఒకప్పుడు బాప్తిస్మం పొందకపోతే ఎంత ఘోరంగా ఉన్నావో అంతకన్నా ఘోరం అయిపోద్ది పరిస్థితి. బాప్తిస్మం తీసుకోక మునుపు ప్రతి వ్యక్తితో ఒక దెయ్యం ఉండిద్ది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ దెయ్యం పారిపోతుంది. బాప్తిస్మం తీసుకొని కొంతకాలం దేవుళ్ళో నడిచి మరలా బయట అనే లోకములోకి పాపంలోకి వెళితే పాత సాతానుగాడు వస్తాడు. ఒకటి వాడు వస్తా 7 దెయ్యాలు తీసుకొస్తాడు. పాతది 1, కొత్త 7, మొత్తం ఎన్ని? 8 దెయ్యాలు. బాప్తిస్మం తీసుకున్న మరలా నువ్వు లోకంలోకి వెళితే 8 దెయ్యాలు పడతాయి. జీవితము పతనమైపోద్ది. కనుక బయట ఉండకూడదు. నీవు ఆశీర్వదించబడిన దానవు, ఆశీర్వదించబడిన వాడవు. లోపలికి రా. బయటనే పాపాన్ని విడిచిపెట్టి లోపలనే పరిశుద్ధతలోకి రా. బయట అనే సాతాన్ని విడిచిపెట్టి లోపలనే యేసయ్యలోకి రా. బయటనే శాపాన్ని విడిచిపెట్టి లోపల అనేటువంటి ఆశీర్వాదములోకి రా. వచ్చావా? పొరపాటుని ఇంకెప్పుడు బయటికి వెళ్ళవద్దు. బయట సాతాను పొంచి ఉన్నాడు. ఎలా తిరుగుతున్నాడు అంటాడు? ఎలా ఏం చెప్పేదన్నా మాత తిరిగినట్టు తిరుగుతున్నాడు అని అంటుంది ఒక ఆవిడ. వాళ్ళ అత్త ఆవిడకి సైతంలా కనపడుతుందంట. సరే, అత్తకు కోడలు ఎలా కనపడుతుంది? గడసర్పంలా కనపడుతుందంట. కనుక లోపలికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నీవు మనసును మార్చుకొని బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసయ్యని ధరించుకుంటున్నావు, యేసయ్య లోపల ఉన్నావు అని అర్థం. అది గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్న మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఆయన ధరించుకున్నారు అంటే ఆయన లోపల ఉన్నారని అర్థం. అది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు దేవునిలో ఉన్నారు అని అర్థం. లోపలికి రా అంటున్నాడు. దేవునిలోకి రావాలి అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం చేయడానికి తీర్మానం చేసుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి. బయట నిలువునేలా లోపలికి రా. పాపంలో ఉంటే చాలా నష్టపోతావు. పాపాన్ని విడిచిపెట్టి లోపలికి రా, పరిశుద్ధతలోకి రా, యేసయ్య రెక్కల్లోకి రా పిలుస్తున్నాడు. ఇంకొకటి, ఇక్కడ బయట అంటే లోకము, లోపలంటే పరలోకము. బయట అంటే భూలోకము, భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాల, పద్ధతులు బయట అంటే. లోపల అంటే పరలోకము అని అర్థం. బయట నిలువనేలా, ఈ భూ సంబంధమైన అలవాట్లు, ఆచారాల, పద్ధతుల్లో ఉండనేలా వాటిని విడిచిపెట్టి పరలోకానికి రా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అదే యోహాను సువార్త 14:2-3 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అదుగో అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ. అదుగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండునట్లు మిమ్ములను తీసుకొని పోతాను. గట్టిగా చెప్పడకూడదు. దేవుని నామమున మహిమపరచండి. ఆమె. ఇది మన గోల్. ఇది లేనప్పుడు ఎన్ని గోల్స్ నీకున్నా జీవితం వేస్ట్. ఇది ముఖ్యం.
ఎందుకంటే ఈ భూమి మీద 4 రోజులు జీవితం, ఎప్పుడు చనిపోతామో తెలియదు. దేవుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నేను వెళ్ళాలి. ఈ ఆలోచన కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా వినాలి. లోపలికి రా అంటున్నాడు అంటే పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయనలోకి రమ్మని పిలుస్తున్నాడు, ఆయన రాజ్యంలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఆయనలోకి రావాలి. ఆయనలోకి వస్తే ఎలాంటి దీవెనలు ఉన్నాయో తెలుసా? చదవండి ఒక మాట, రూతు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కల్లమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆయన నీకు తెలియచేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయజు మనస్సును సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు పడుకున్నప్పుడు ఆవిడ మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ గట్టిగా హల్లెలూయా. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి, సందర్భం ఏంటో చెప్తాను. ఈ రూతు ఎవరంటే మోయాబు దేశానికి సంబంధించిన వ్యక్తి, శపించబడినటువంటి దేశంలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఆ దేశానికి నయోమి తన భర్త ఎలీమెలెకుని తీసుకొని 2 కుమారులు కిలియోను మహులోను ఇద్దరిని తీసుకొని యోధా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు. అసలు ఇంకా ఆ వ్యక్తి దేవుల్లో ఉండిద్దా? మాట్లాడండి. దేవుని నమ్ముకున్న వ్యక్తి యోధా బెత్లెహేముని విడిచిపెట్టి, అంటే సంఘాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది, లోకంలోకి వెళ్ళింది. ఏదో సంపాదించాలి, కూడబెట్టాలని లోకంలోకి వెళ్ళింది ఆవిడ. భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు. ఇంకా ఆవిడ దేవుల్లో ఉండిద్దా? మాట్లాడండి. వాస్తవంగా ఉండకూడదు, దేవుల్లోనే ఉంది ఆవిడ, భక్తి గలది ఆవిడ. నయోమి అంటే మధురము. నన్ను ఇక నయోమి అనొద్దు నాయన, నా జీవితమే మధురంగా లేదు, చేదుగా ఉంది, మారా అనండి నన్ను అంటూ ఆవిడ తన 2 కోడళ్ళని పిలిచి, అమ్మా నా భర్త చనిపోయాడు, మీ భర్తలో చనిపోయారు, నేనంట ముసలిదాన్ని, మీరు యవ్వన వయసులో ఉన్నారు, నేను యోధా బెత్లెహేము విడిచిపెట్టి ఈ మోయాబు దేశానికి వచ్చాను, నేను సాధించింది సంపాదించింది కూడబెట్టింది ఏమీ లేదు, ఏదో సాధించాలని వచ్చా, సంపాదించింది ఏమీ లేదు, ఓ భయంకర దుఃఖముతో తిరిగి వెళుతున్నాను నేను, మీరు వయసులో ఉన్నారు, అమ్మా పెద్ద కోడలు ఓర్ప, చిన్న కోడలు రూతు, మీరెళ్ళి మీ దేశంలోనే మీ బంధువులను ఎవరో ఒకరిని మీకు నచ్చి మెచ్చిన వాళ్ళు వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడపండి అమ్మా, నాతో ఉంటే ఏమొచ్చింది ముసలిదాన్ని అని చెప్పింది. ఓర్ప వచ్చింది, ఒక ముద్దు పెట్టింది పెద్ద కోడలు, సంతోషంగా వెళ్ళిపోయింది. ఏమైపోయిందో తెలియదు, లోకంలో ఎవరిని పెళ్లి చేసుకుంది, జీవితం పతనం అయిపోయింది, నరకానికి వెళ్ళిపోయింది, దేవుళ్ళు లేదు. అప్పుడు నయోమి యోధా బెత్లెహేమునకు వెళుతూ ఉంటే రూత్ అంటుంది, అత్తగారు నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు, నేను వస్తా, నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నీ దేవుడు నాకుంటే చాలు, నేను నీలాగే 4 రోజులు బ్రతికి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, నాకు దేవుడు ఉంటే చాలు, నాకేమొద్దు అనుకొని నయోమితో పాటు యోధా బెత్లెహేమునకు వచ్చింది. యోధా బెత్లెహేమునకు వచ్చినప్పుడు నయోమి చెప్పింది, యవలలు కోతకొస్తూ ఉన్నారు. యోధా బెత్లెహేములో మంచి కోటీశ్వరుడు ఉన్నాడు, బోయజు, మంచి భక్తి గలవాడు.
ఆయన ఈవిడికి మామయ్య అవుతాడు వరుసకి, రూతుకి. ఈ నయోమి చెప్తుంది, అమ్మా రూతు, నేను ముసల్దాన్ని అయిపోయాను, పొలంలోకి రాలేనమ్మ పరిగెరటానికి. నువ్వు వెళ్ళి కొంచెం పొలంలోకి వెళ్ళి పరిగెరుకునిరా. ఏ పొలంలోకి పడితే ఆ పొలంలోకి వెళ్ళొద్దు, బోయజ్ గారు పొలంలోకి వెళ్ళు, ఆయన నీకు బంధువు. ఒకటి. రెండోది, ఆయన చాలా మంచోడు, భక్తి గలవాడు, ఏమనడు. ఆయన పొలం పరిగెరుకుని రమ్మా, వాటిని మన రోట్లో దంచుకొని రొట్టె చేసుకొని తిందామని చెప్పింది. ఆ పొలంలోకి వెళుతూనే ఉంది. ఆయన చూశాడు. ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న పనివాడితో చెప్పాడు, ఎవరు ఆ అమ్మాయి ఏంటి మన పొలంలో పరిగెరుకుంటుందని అడిగితే చెప్పారు, ఇట్లా నయోమి వాళ్ళ కోడలండి అని. ఆహా అని పిలిచాడు. ఆవిడతో మాట్లాడాడు. అమ్మా నువ్వు పరాదాని కాదు, నాకు బంధువు అవుతావు, మీ మామయ్య నాకు అన్నయ్య అవుతాడు, కనుక నువ్వు చక్కగా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఏళ్ళతో పాటు మధ్యాహ్నం పాటు భోంచేస్తూ ఉండు, మంచిలు తాగుతూ ఉండు, ఏళ్ళతో పాటు రెస్ట్ తీసుకుంటూ ఉండు. ఆ అమ్మాయిని మీరేం అనొద్దు, ఆ అమ్మాయి ఏరుకుంటుంటే మీరేం అనొద్దు, ఏరుకొనివ్వండి. ఆ అమ్మాయి ఏరుకోవడానికి కొంచెం మీరు విడిచిపెట్టండి పనులు అని వాళ్ళకి చెప్పాడు. ఆవిడకి కూడా ధైర్యం ఇచ్చాడు, చక్కగా మన పొలంలో ఏరుకోమ్మా, వేరే పొలంలోకి వెళ్ళొద్దు, మంచిది జాగ్రత్త చేసుకొని. ఆ విషయం ఇంటికి వెళ్ళి రూతు నయోమితో చెప్పింది, అత్తగారు ఆయన చాలా మంచోడు, ఇలా మాట్లాడాడు, ఇలా నాకు వాళ్ళని పరిచయం చేశాడు, నాకు పేలాలు పెట్టాడు, రొట్టె పెట్టాడు, మంచిళ్ళు ఇచ్చాడు అని చెప్తే, అప్పుడు నయోమి చెప్పింది, అమ్మా రూతు, నువ్వు వయసులో ఉన్నావు కదా, నీ గురించి ఆలోచించవలసిన అవసరం నాకుంది. కుప్ప నురిపిడి చేస్తారు, ఉదయాన్నే తూర్పార పడతారు, ఉదయాన్నే లేచి పనులు చేయించాలని ఆయన వెళ్ళి కళ్ళం దగ్గరే గుడారం వేసుకొని లోపల పడుకుంటాడు. ఆయన బయట కూర్చొని తిన్నంతసేపు సెక్యూరిటీకి నువ్వు కళ్ళానికి వెళ్ళు, కళ్ళంలో దాగి ఉండి కనపడకుండా. ఆయన గుడారం లోపలికి వెళ్ళి పడుకుంటాడే, నువ్వు లోపలికి చిన్న ఎవరు కనపడకుండా గుడారంలోకి వెళ్ళు. ఆయన దుప్పటి కప్పుకొని పడుకుంటాడే, కాళ్ళ దగ్గర దుప్పటి తీసి నువ్వు కాళ్ళ దగ్గర పడుకొని దుప్పటి కప్పుకొని పడుకో, ఎందుకంటే ఆ ఏరియాలో బాగా చలి ఎక్కువ. ఆయన చూస్తాడు నిన్ను, ఎవరు నువ్వు ఏంటని అడుగుతాడు. నువ్వు చెప్పు, అయ్యా నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను దయ చూపించి నన్ను వివాహం చేసుకుని అడుగు, నువ్వు తప్పులేదు, తర్వాత నేను మాట్లాడతాను ఆయనతో, ముందు నువ్వు వెళ్ళి అడుగు అని ఎవడు చెప్పి పంపించింది. సరే అలాగే వెళ్ళింది. అర్ధరాత్రి సమయంలో ఏదో కాళ్ళ దగ్గర తగులుతున్నాడు అనిపించింది. గబక్కి లేచాడు, ఉలిక్కిపడి లేచి చూశాడు. చూస్తే ఎవరు ఏంటని చెప్పి లేపాడు. అమ్మా ఎవరు నువ్వు, ఏంటి, ఎందుకు వచ్చావు, ఏంటి అని అడిగితే చూస్తే ఏవడా, ఏమ్మా ఎందుకు వచ్చావు ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, ఇట్లా మా అత్తగారు పంపించారండి, మీరు నాకు మామయ్య అవుతారు కదా, నన్ను ఇట్లా సంగతి చెప్పింది. అప్పుడు చెప్పాడమ్మా నిజమే, నేను నీకు బంధువునే, మామయ్య అవుతాను, కానీ నాకన్నా దగ్గర బంధువు ఇంకొక అతను ఉన్నాడు, అతన్ని నేను అడిగి చూస్తాను, అతను చేసుకుంటానంటే చేసుకో, తప్పులేదు, అతన్ని చేసుకోనంటే నేను చేసుకుంటాను నిన్ను. తెల్లవారక మునిపే నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉంటే రకరకాలుగా నిందలు వస్తాయి అని చెప్పి ఉదయం కాగానే తెల్లవారక మునిపే 6 కొలల యవలలు, ఇంగ్లీష్లో బార్లీ అని రాసి ఉంది. ఇంచుమించుగా ఒక కొల అంటే కొలత ప్రకారం 10 కేజీలు, 6 కొలలు అంటే 6 పదులు 60 కేజీలు. ఆవిడ ఎలా మోసిందో ఏమో కానీ 60 కేజీలు ఆవిడ దుప్పట్లో కట్టి నెత్తిని పెట్టి పంపిస్తే భుజం మీద మోసుకొని పోయిందంటే హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళింది. యవలలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు యవల రొట్టె మేము తిన్నాం, భలే టేస్ట్ ఉండింది, బాగుంటుంది, రొట్టెలు చేస్తారు. ఆ తర్వాత తన బంధువుతో మాట్లాడి అతను కాదంటే ఈయన వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడి పేరే ఓబేదు. ఓబేదుకు పుట్టిన వాడే యెషయి. ఈ యెషయికి పుట్టిన వాడే దావీదు. దావీదు వంశం నుంచి వచ్చిన వాడే యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రూతు వంశంలో నుండి రావటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. కనుక ఈవిడ లోపలికి వెళ్ళింది. లోపల ఉన్నాడు బోయజు. బోయజు యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు అంటే సంఘము అనే మనకు సాదృశ్యంగా ఉన్నది. బోయజు గుడారము లోపల ఉన్నాడు, ఈవిడ కూడా లోపలికి వెళ్ళింది. ఇప్పుడు యేసయ్య ఆయన అంటాడు, బయట నిలువనేలా లోపలికి రమ్ము అని పిలుస్తున్నాడు. ఆయన ఆల్రెడీ యేసయ్య గుడారములో ఉన్నాడు, ఆ గుడారములోకి రమ్మని పిలుస్తున్నాడు. ఏంటి గుడారము? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా
అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు అంటే యేసు రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కొని అనగా బాప్తిస్మం తీసుకొని వాటిని తెలుపు చేసుకునిరి. తర్వాత అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గుడారములో ఉన్నాడు, లోపలికి రమ్మని పిలుస్తున్నాడు యేసయ్య. బోయజు గుడారములో ఉన్నాడు, రూతు గుడారములోకి వెళ్ళింది. గుడారము లోపలికి వెళ్ళిన తర్వాతనే ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఆయన ఆస్తికి ఆవిడని యోగ్యురాలుగా మార్చాడు. అలాగే గుడారములో యేసయ్య ఉన్నాడు, గుడారము లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. వస్తే మధ్యాకాశంలో వివాహం చేసుకుంటాడు. ఆయన గుడారమనే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అది మహిమా గుడారం. గుడారము అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం ఉన్నది. గుడారము లోపలికి వెళితే ఆయన ఏం చేశాడు? ఆయన దుప్పటి ఆవిడకి గప్పాడు. కప్పుకొమ్మ చలిగా ఉండిద్ది బాగా అని. దుప్పటి అంటే మహిమకు సాదృశ్యంగా ఉన్నది. గుడారం అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యం ఉన్నది. లోపలికి రా, పరలోకానికి రామ పిలుస్తున్నాడు. దుప్పటి కప్పటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ మీద. దుప్పటి అనగా ఆయనకున్న మహిమను నీ మీద కప్పుతాడు. దేవునికి స్తోత్ర, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన మహిమలోకి వచ్చావంటే సాతాను నిన్ను ముట్టలేడు. సాతాను కనుదృష్టి నీ మీద పడదు. అసలు సాతానుకు నువ్వు కనపడవు. సాతాను ఏ కీడు నీకు చేయలేడు. ఆయన మహిమ అనే దుప్పటి నీ మీద కప్పాడు అంటే మహిమలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఐగుప్తుని విడిచిపెట్టి కనానికి వెళ్తున్నారు ఇశ్రాయేలీయులు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి మొత్తం తిని అయిపోయాయి. మాకు మాంసం కావాలని అడిగారు. అప్పుడు లక్షల మందికి నేను ఎక్కడ మాంసం తీసుకొచ్చి పెట్టానని మోషే ప్రార్థన చేశాడు దేవునికి. మోషే దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంటాడు, మోషే ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నా బాహుబలం ఏమన్నా తక్కువైనా? వాళ్ళతో చెప్పు మాంసం ఇస్తానని. ఈరోజు సాయంత్రానికి నా మహిమని మీరు చూస్తారు అన్నాడు. దేవునికి స్తోత్ర. మరుసటి రోజు ఉదయమే ఆకాశం నుండి దేవదూతలు తిన్నటువంటి మన్నా ఆహారాన్ని కురిపించాడు. అది దేవుని మహిమ కార్యం. భూమి మీద ఎవరు ఎప్పుడు తిననటువంటిది అది. అంతకు మునుపు ఎప్పుడు కూడా మన్నా ఆహారం భూమి మీదకి రాలా. అది ఫస్ట్ టైం. నా మహిమని మీరు చూస్తారన్నాడు. ఉదయాన్నే పరలోకము నుండి దేవుడు మంచు రూపములో మన్నా ఆహారాన్ని పంపించాడు. దేవదూతలు తినే ఆహారం పరలోకంలో ఉన్న ఆహారాన్ని భూమి మీదకి పంపాడు. ఆపాడా? వాళ్ళు అక్కడ నుండి బయలుదేరారా? కనానుకి వెళ్ళేంత వరకు 40 సంవత్సరాలు వాళ్ళకి ప్రతిరోజు ఉదయము మన్నా ఆహారం పెట్టాడంట. ఇది దేవుని మహిమ కార్యము. మాంసం కావాలని ఏడిస్తే ఎక్కడి నుంచి పూరెడు పక్షులను తెప్పించాడు. లక్షల మంది తినాలంటే ఎన్ని కావాలి? కోట్లు కావాలి. కోట్ల కొలది తెప్పించాడు. అది ఆయన మహిమ కార్యం. చక్కగా తిన్నారు. ముక్కులోంచి బయటకు వచ్చినట్టు తిన్నారంటే అటు తిన్నారు ఏమో మరి. ఆయన మహిమ కార్యం. నా మహిమని మీరు చూస్తారన్నాడు. ఆయన చేసిన మహిమా కార్యాలు ఏంటి? బండను చీల్చాడు, నీళ్లు రప్పించాడు. అవి చాలా స్వచ్ఛమైన నీళ్లు. లక్షల మంది త్రాగటానికి నీళ్లు ఒక బండలో నుంచి తెప్పించాడు ఆయన. అది ఆయన మహిమా కార్యం. 40 సంవత్సరాలు నడిచారు, కాళ్ళకు వాపు రాలేదంట. అది మహిమా కార్యం. 40 సంవత్సరాలు నడుస్తూ ఉంటేనంట వాళ్ళు ఈ మధ్యలో ఎక్కడ చెప్పులు కొనుక్కోవడానికి ఎక్కడ చెప్పులు, వాళ్ళకి అంతమందికి చెప్పులు ఎక్కడ దొరకో. ఐగుప్తులో చెప్పులు వేసుకొని బయలుదేరారు. కనానికి వెళ్ళినంత వరకు దేవుడు దయ వల్ల కాలు పెరుగుతుందా పెరగదా? 40 సంవత్సరాలు కాలు పెరగవా? మాట్లాడండి. కాలు పెరుగుతుంది. ఐగుప్తులో బయలుదేరినప్పుడు చిన్నపిల్లలే, కనానికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చింది. కాలు పెరగదా? బాడీ పెరగదా? వాళ్ళు బట్టల మధ్యలో ఇంకెక్కడ దొరికినాయి? చెప్పులు ఎక్కడ దొరికినాయి వాళ్ళకి?
వాళ్ళతో పాటు వాళ్ళ కాళ్ళు పెరుగుతూ ఉంటే కాళ్ళతో పాటు చెప్పులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇది మహిమా కార్యం. దేవునికి స్తోత్రం. బట్టలు కూడా మధ్యలో ఇంకెక్కడ బట్టలు ఎక్కడ దొరికినాయి? ఇంకా మధ్యలో వాళ్ళకి అంతమందికి ఎవరిస్తారు బట్టలు? ఏదైనా ఉన్న చిన్ని చిన్ని గ్రామాలు ఉన్నాయి, అక్కడెక్కడ లక్షల మందికి ఎక్కడ దొరుకుతాయి బట్టలు? బట్టలు పాతవి అయిపోలేదంట. ఐగుప్తులో బయలుదేరినప్పుడు కొత్త బట్టలు వేసుకున్నారా, కనానికి వెళ్ళేంత వరకు కూడా బాడీ పెరుగుతుంటే బట్టలు కూడా పెరుగుతున్నాయి. 40 సంవత్సరాల తర్వాత కూడా ఇవి కొత్తగానే ఉన్నాయి బట్టలు. చెప్పులు తెగిపోలేదంట, చెప్పులు పెరుగుతున్నాయి. కొత్త చెప్పులు వేసుకుని బయలుదేరారా, కొత్తగానే ఉన్న చెప్పులు 40 సంవత్సరాలు. కాళ్ళకు వాపు రాలేదంట అంత దూరం నడిచిన. ఇది మహిమా కార్యం. పగలు మేఘస్తంభం పైన ఉంటున్నాడు, ఎడారులు భయంకర ఎండలు ఉంటాయి, ఎండ అనిపించట్లా. రాత్రి అగ్నిస్తంభం, వెలుగు వేడినివ్వటానికి. ఎంతకాలము మాట్లాడండి? 40 సంవత్సరాలు ఆయన మహిమా కార్యాలు ఇవి. అలాగే లోపలికి రా అంటున్నాడు. ఈవిడ గుడారము లోపలికి వెళ్ళింది. గుడారం అనగా, ఒకటి గుడారం అంటే శరీరానికి సాదృశ్యం, రెండోది గుడారం అంటే నీ ఇంటికి సాదృశ్యం, మూడోది గుడారం అంటే మందిరానికి సాదృశ్యం, నాలుగోది గుడారం అంటే పరలోకానికి సాదృశ్యం. ఇక్కడ గుడారం అంటే మందిరము. మందిరం అనే గుడారములోకి నువ్వు వచ్చావా, పరలోకం అనే గుడారానికి దేవుడు తీసుకొని వెళతాడు. దేవునికి స్తోత్రం. గుడారము లోపలికి వెళ్ళింది, ఆయన కప్పుకున్న దుప్పటి తీసి ఏం కప్పుకుంది? గుడారం అనే మందిరానికి నువ్వు వచ్చావు, దుప్పటి అనే మహిమ చేత దేవుడు నిన్ను కప్పబోతున్నాడు. ఆయన మహిమా కార్యాలు చేస్తాడు. ఆయన మహిమా కార్యాలు అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. జీవితంలో ఎప్పుడు కని విని ఎరుగని అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ పంట పొలాల్లో, చదువుల్లో, వెళుతున్న ప్రతి మార్గములో, చేస్తున్న ప్రతి పనిలో మహిమా కార్యాలు చేస్తాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దీవిస్తాడు. దేవునికి స్తోత్ర. అయితే ఆ రాత్రి గుడారము లోపలికి వెళ్ళింది, ఆయన దుప్పటి తీసి ఏమడు కప్పుకుంది కాళ్ళ దగ్గర పడుకొని. 11వ వచనం చూడ, ఆమెతో ఏమంటున్నాడు? కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. చాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దానికంటే ఇక ముందు ఇంకొక మాట ఉంది. యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు. యెహోవా చేత నువ్వు దీవెన పొందిన దానవు. కొద్దివారినైనను గొప్పవారినైనను యవనస్తులను ఎంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆల్రెడీ ఇంత మునుపు నీకు మంచి సాక్ష్యం ఉందమ్మా, కానీ ఇప్పుడు నీ సాక్ష్యం ఇంకా ఎక్కువైంది అంటున్నాడు. ఎందుకంటే యవనస్తులు ఉన్నారు, నువ్వు యవనస్తురాలు కదా రూతు, వివాహం చేసుకోవడానికి యవనస్తులు చూసుకోవచ్చు, కానీ నీవు ఇక్కడ వయసును చూడలేదు ఒకటి, రెండోది అందాన్ని చూడలేదు, మూడోది యవ్వన బలాన్ని నువ్వు చూడలేదు. ఏం చూసింది ఇవిడ? బోయజ్ గారు భక్తి గలవాడు అని చూసింది. దేవునికి స్తోత్రం. పెద్ద వయసు అయినా పర్వాలేదు, నా భర్త భక్తి గలవాడై ఉండాలని కోరుకుంది. అందుకంటాడు, నువ్వు మంచి సాక్ష్యం కలిగిన దానివనమ్మా, నీ గురించి నేను విన్నాను, భక్తి గలవాడు కావాలని నువ్వు నన్ను కోరుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ సాక్ష్యం ఇంకా ఎక్కువైంది అన్నాడు. భక్తి లేకపోయినా పర్వాలేదు, కథ డబ్బున్నవాడు, కథ అందంగా ఉన్నవాడు, గాలికి తిరిగేవాడే పర్లేదు, నేను మార్చుకుంటా అని లోకస్తులు చేసుకునే బ్యాచ్ ఉన్నారు. ఒక ఆవిడ అలాగే అంది నన్ను, అన్నా ఒక పెళ్లి సంబంధం వచ్చిందన్నా అంది. చూసావా? చూశానన్నా. ఎలా ఉన్నాడు? జగపతి బాబులాగా ఉన్నాడన్నా. నిజంగా వాడు అట్లాగే ఉంటాడు. మరి నీ ఉద్దేశం ఏంటమ్మా అన్నాను. చేసుకుంటే అతనే చేసుకుంటానన్నా, లేకపోతే ఇంకెవరిని చేసుకున్నాను. సరే నేను ప్రార్థన పెడతా అన్నాను. ప్రార్థన పెట్టా. ప్రభు చెప్పాడు, వాడు మహాదుర్మార్గుడు అని చెప్పాడు దేవుడు. అమ్మా వాడు మహాదుర్మార్గుడు అని చెప్పాడమ్మా, వద్దమ్మా వాడు జోలికి వెళ్ళొద్దు, ప్రార్థన చేస్తాలే, దేవుడు ఇంకొకరిని ఇస్తాడులే అన్నాను, ఎవరో ఒకరిని తీసుకొస్తాడులే అమ్మా. లేదన్నా
మీ షర్టుకి చిన్న మరకైంది అనుకో, మరకుందని చెప్పి పక్కన పెడేస్తారా? ఉతుక్కొని శుభ్రం చేసుకుని ఐరన్ చేసుకొని మరకపోయిన తర్వాత మెల్లి చేసుకుంటారు కదన్న. నాకు ఉపదేశం చేసింది ఆవిడ. నేనేం చెప్పానంటే, అమ్మా ఇది నేను చెప్పే మాట కాదు. ఎవరు చెప్పారు? వాడు మహా దుర్మార్గుడు అని దేవుడు చెప్పాడు. దేవుడికి చేత కాదా మార్చటం? అంటే దేవుడు మార్చాలనుకున్నా వాడు మారడు, అది విషయం. దేవుడు ఆ మాట అన్నాడంటే సరి చేసుకోమని నేను మారుస్తానంటే ఓకే. మన దేవుడు చేతగానోడా, మార్చలేడా? ప్రార్థన చేయండి అన్నా. మీ ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది, నా ప్రార్థన మీద నమ్మకం ఉంది. దేవుడు మారుస్తాడా ఆయన అంతే. నానంటే అమ్మా చేసుకోమని చెప్పలా. ప్రభు ఏం చెప్పాడంటే, వాడు మహా దుర్మార్గుడు, వాడు వద్దు అని చెప్పాడమ్మా. ఆ అమ్మాయి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఇష్టం, చేసుకోమను. ఆ బాధ లేదు, ఆమె పడిద్ది, నువ్వు మౌనంగా ఉండు అన్నాడు ప్రభు, నాతో చెప్పాడమ్మా అన్నాను. అవునా, సరేనన్నా, ప్రార్థన చేస్తాను, మారుతాడన్నా, చేసుకుంటాను, నీ కర్మ అన్న. దగ్గరుండి నేనే చేశా వివాహం. వామ్మో నిజంగా వాడు మహా దుర్మార్గుడు. ఇంట్లో బిందెల దగ్గర నుంచి, చెమ్ముల దగ్గర నుంచి, గ్లాసుల దగ్గర నుంచి, గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి మొత్తం తీసుకుని అమ్ముకుంటూ ఉంటూ తాగుతూ ఉంటాడు. మళ్ళీ వచ్చి సిగరెట్ కాల్చి పెడతా ఉంటాడంట, ఏదుంటే తీసుకు కొడతాడంట, భయంకర బూతులు మాట్లాడతాడు, మహా దుర్మార్గుడు వాడు. రూతు అలా కోరుకోలా. చక్కనోడు కావాలని కోరుకోలేదు, మంచి కలర్ ఉండాలని కోరుకోలేదు, మంచి అందగాడై ఉండాలని కోరుకోలేదు, వయసు కూడా చూడలేదు. ఏం చూసింది? నాకు భక్తి గలవాడు కావాలి. వయసులో పెద్దోడైనా పర్వాలేదు, నల్లటోడైనా పర్వాలేదు, అన్న లేకపోయినా పర్వాలేదు, భక్తి గలవాడై ఉండాలి. చదువు లేకపోయినా పర్వాలేదు, అందం లేకపోయినా పర్వాలేదు, ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, భక్తి గలవాడై ఉండాలి అంతే. ఎందుకు? ఈ అమ్మాయి భక్తి గలదు కాబట్టి భక్తి గలవాడని కోరుకుంది. భక్తి లేని వాళ్ళు భక్తి లేని వాళ్ళని కోరుకుంటారు. ఎందుకు? మనకు తెలుసు కదా, ఏ గూటి చిలుక ఆ గూటికే చేరిద్దంట. భక్తి గలవారు భక్తి గలవారితోనే స్నేహం చేస్తారు, భక్తి లేని వాళ్ళు భక్తి లేని వాళ్ళతో స్నేహం చేస్తారు. నోట్ దిస్ పాయింట్. భక్తి లేని వాళ్ళు భక్తి గలవారితో ఉండలేరు. ఎందుకు? ఎప్పుడు ప్రార్థన, ఉపవాసం, అది ఇది అంటుంటారని భక్తి లేని వాళ్ళు భక్తి గలవారితో ఉండలేరు. భక్తి గలవారు భక్తి లేనోళ్ళతో ఉండలేరు, భక్తి లేనోళ్ళు భక్తి గలవారితో ఉండలేరు, భక్తి లేనోళ్ళు భక్తి లేనోళ్ళతోనే ఉంటారు, భక్తి గలవారు భక్తి గలవారితోనే ఉంటారు. చూసావా? ఈవిడ గురించి అంటాడు, నేను ముసలోండమ్మా, వయసు నువ్వు చూడలేదు, పెద్ద అందగాడిని కాదు. అంటే ఇక ముసలోతనం వచ్చిందంటే అందం ఉండిద్దా? వయసులో అందం ఉండిద్ది. వయసులో పందిపిల్ల కూడా అందంగానే ఉండిద్దంట. ఆ వయసు వచ్చినప్పుడు ఆడపిల్లైన మగపిల్లలైనా కొంచెం కళకళలాడ కనపడతారు. ముసలి వయసు వచ్చింది అంటే ఆటోమేటిక్గా అందము రోజు రోజుకి దిగజారిపోద్ది. ఇప్పుడు ఆయన ముసలోడయ్యాడు బోయజ్ గారు, అందము కూడా క్షీణించిపోతూ ఉన్నది, శక్తి కూడా ఆయనలో క్షీణించిపోతూ ఉన్నది. ఈవిడ ఎన్ని చూడల, అతను భక్తి గలవాడు, అది అంతే, దట్స్ ఆల్. ఈవిడ భక్తిని చూసింది, కలర్ చూడలేదు, వయసు చూడలేదు, అందాన్ని చూడలేదు, భక్తిని చూసింది. అందుకని బోయజ్ అంటాడు, అమ్మా నీ గురించి నేను విన్నాను, నీవు ఆల్రెడీ భక్తి గలదానివే, నీకు మంచి సాక్ష్యం ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను కోరుకున్న విధానాన్ని బట్టి చూస్తే ఎంతకు మునుపు నీకున్నటువంటి సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కంటే ఎక్కువయ్యింది. కనుక నీవు కోరినదంతా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. కప్పల గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు నీకు మంచి సాక్ష్యం లేదేమో, ఇక నుండైనా మంచి సాక్ష్యము కలిగి ఉండు. ఒకప్పుడు నీకు మంచి సాక్ష్యం ఉంది, ఇక నుండి ఇంకా మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతానని తీర్మానం చేసుకో. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అమ్మా నీవు కోరినదంతా నేను చేస్తా. గడిగడిగా చప్పట్లో ప్రజలాడు హల్లెలూయా. ఒకప్పుడు నీ ప్రవర్తన బాగలేదు, ఇప్పుడు మార్చుకో. లేదా ఒకప్పుడు నీ సాక్ష్యం బాగానే ఉంది, ఇప్పుడు ఇంకా బాగుండాలి నీ సాక్ష్యం. మంచి తీర్మానం చేసుకో, ఇంకా మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతా. వాక్యం వినగానే ఏమనాలి? వాక్యం అంతా నాకు అనాలి. అర్థమైందా? ఇది భక్తి గలవారు ఇలా మాట్లాడతారు. వాక్యము నాకు అంటారు, వాక్యము నీకు అన్నారంటే వీళ్ళు భక్తి లేనోళ్ళు. గుర్తుపెట్టుకో, భక్తి లేనోళ్ళు ఏమంటారంటే వాక్యం నీకు అంటారు. వాక్యము నీకు అనకూడదు, తప్పది. వాక్యం ఎవరికి? నాకు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా? వాక్యం మీకు అనను, వాక్యం ఎవరికి? నాకు. ఈ మాట ఇప్పుడు నేను మీతో చెప్పానా, వెంటనే నా హృదయాన్ని తాకింది ఆ మాట. ఒకప్పుడు నీకు సాక్ష్యం ఉన్నది, ఇప్పుడు ఇంక నీ సాక్ష్యం అవ్వాలి
రెట్టింపు అవ్వాలి. ఆ మాట మీతో చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంతో మాట్లాడాడు, అప్పుడు నీవు కోరిందంతా నేను చేస్తాను అని. వాక్యము అనగానే నాతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. యేసు ప్రభువు పరిపూర్ణ భూమి మీద ఎవరు లేరు. వాక్యము నీకు అని అన్నావంటే నాకు కాదు, నీకు వాక్యం అన్నావంటే నీకు అసలు భక్తి లేదు, నీకు పశ్చాత్తాప హృదయం లేదు, దేవుని రాజ్యానికి సిద్ధపడట్లేదు, పరలోక రాజ్యం లేదు అని అర్థం. ఇక వాక్యం వినగానే నాకు, ఈరోజు దేవుడు వాక్యము ద్వారా నాతో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడుతున్నాడు, నేనేమి సరి చేసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ప్రపంచంలోనే గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చింది, వస్తే అబ్రహాం ఏం చేశాడంట, వాక్యానికి లోబడ్డాడంట. ఇది నాకు కాదు వాక్యం, లోకస్తులకు అనలా, లోబడ్డాడు కాబట్టి అబ్రహాం ప్రపంచంలోనే గొప్పోడు. అది అర్థమైంది. ఇప్పుడు వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు నేనేమి నేర్చుకోవాలి, నేనేమి సరి చేసుకోవాలి, ఈరోజు దేవుడు నాకు ఏమి నేర్పిస్తున్నాడు, నన్ను ఎలా సరి చేస్తున్నాడు అని ఆలోచించేవాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదిగారని అర్థం. పశ్చాత్తాప హృదయం కలిగిన వాళ్ళు రాబోతున్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండిద్ది, వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, దేవుని రాజ్యంలో ఉంటారు. వాక్యం అంతా నీకే అని అంటున్నారు అంటే భక్తి లేని వాళ్ళు వీళ్ళు, సావుకులేని విశ్వాసులేను, వీళ్ళకి భవిష్యత్తు ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. 2 అంచుల పొదును గల ఖడ్గం వాక్యం చెప్తున్న నాకు, వింటున్న మీకు. లోపలికి రమ్ము, బయట నిలువనేలా. గుడారము లోపలికి వెళ్ళింది, ఆయన దుప్పట కప్పుకుంది. ఆ తర్వాత నీవు కోరినదంతా నేను చేస్తానమ్మా అన్నాడు. గుడారం అనే మందిరం లోపలికి వచ్చావు, దుప్పట అనే మహిమ చేత దేవుడు నిన్ను కప్పాడు, నీవు కోరినదంతా నేను నీకు చేస్తానమ్మా అంటున్నాడు. నీవు కోరినదంతా నేను చేస్తానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని నువ్వు ఏమి కోరుకున్నావో, ఉద్యోగం కావాలని కోరుకున్నావా, వ్యాపారం కావాలని కోరుకున్నావా, సంతోషం కావాలని కోరుకున్నావా, వివాహం కావాలని కోరుకున్నావా, సంతానం కావాలని కోరుకున్నావా, ఆరోగ్యం కావాలని కోరుకున్నావు, నువ్వు ఏమి కోరుకున్నావో నాకు తెలియదు. భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి దేవుడు అంటున్నాడు, నీవు కోరినదంతా నేను చేస్తా. కోటగేటిగా చెప్పట్లో అంతేనా? అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు కోరినదంతా నేను చేస్తా. అయితే ఇప్పుడు ఏం చేయాలంట, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఏమవ్వాలంట, ఎక్కువ అవ్వాలి. ఒకప్పుడు నీకు మంచి సాక్ష్యం ఉంది, ఇప్పుడు ఇంకా మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. అందుకు తీర్మానం చేసుకోవాలి, అయ్యా నేను ఇంకా భక్తిగా ఉంటా, ఇంకా రోషంగా ఉంటా, ఇంకా యథార్థంగా ఉంటా, ఇంకా వైరాగ్యం కలిగి ఉంటా, ఇంకా బాగా ప్రార్థన చేసుకుంటా, ఇంకా బాగా బైబిల్ చదువుతా అని తీర్మానం చేసుకొని అలా నడవటం ప్రారంభించు. ఇప్పుడు నేను నీతో చేసుకున్న తీర్మానం, ఈ తీర్మానం నన్ను స్థిరపరచు ప్రభువా అని ప్రభుని అడుగు. నువ్వు కోరినదంతా ఈ దేవుడు నీ జీవితంలో చేసి ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమె లోపలికి రమ్మని పిలుస్తుంది అందుకే. అయితే ఇవిడ లోపలికి ఎలా వచ్చింది ఇది చెప్పండి. 3వ వచనం ఇది చూడండి. నీవు స్నానము చేసి, ఒకటి స్నానము చేసి అంటే స్నానము చేస్తే మురిగిపోతుంది. స్నానం అనగా తీర్మానం అని అర్థం. ఎప్పుడైనా బాత్రూంలో స్నానం చేస్తున్నట్టు దేవుడు చూపించాడా? స్నానము అంటే బాప్తిస్మమునకు సాదృశ్యము, స్నానం అంటే తీర్మానానికి సాదృశ్యం. స్నానము చేస్తే ఒంటి మీద మురిగిపోతుంది, తీర్మానం చేసుకుంటే లోపల ఉన్న పాపం పోతుంది బయటికి. స్నానం అంటే తీర్మానం, గుర్తుపెట్టుకో. బాత్రూమ్కి వెళుతున్నట్టు దేవుడు చూపించాడా కలలో? దాని అర్థం ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టు అని అర్థం. లోపల విడిచిపెట్టడానికి వెళ్ళేది. బాత్రూంలో స్నానం చేస్తున్నాడు చూపించాడంటే తీర్మానం చేసుకో అని అర్థం. ఆత్మీయ అర్థాలు వేరుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. స్నానము అంటే బాప్తిస్మము. ఆవిడ గుడారము లోపలికి వెళ్ళి దుప్పట కప్పుకున్నది, ఆయన దుప్పట కప్పాడు. గుడారం అనే మందిరంలోకి వచ్చావు, దుప్పటనే మహిమ చేత కప్పి మహిమ కార్యాలు చేయాలంటే, నీవు కోరిందంత దేవుడు చేయాలంటే గుడారం లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? ఎవడా స్నానం చేసి వెళ్ళింది. గుడారం అనే మందిరానికి వస్తున్నావు, దుప్పటనే మహిమను కప్పి మహిమా కార్యాలు చేయాలని, నువ్వు కోరిందంతా నీకు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు.
గుడారం అనే మందిరానికి వస్తున్న నీవు స్నానం అనే బాప్తిస్వం తీసుకున్నావా సహోదరి సహోదరుడా? బాప్తిస్వం తీసుకోకపోతే నీకు ఎన్ని ఉన్న వేస్ట్. బాప్తిస్వం తీసుకోకపోతే సడన్గా దేవుడు వచ్చాడా, పిలిచాడా? ఇప్పుడు నిత్య నరకం ఉంది, కోట్ల అగ్నిగుండం, అగ్ని ఆరదు, ఆత్మ చావుండదు. స్నానం చేయి, బాప్తిస్వం తీసుకో, మహిమ చేత కప్పి ఆయన్ను కోరిందల్లా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. స్నానానికి సిద్ధపడు, బాప్తిస్వం తీసుకో. తర్వాత ఏం రాసుకుందట? తైలము. మనకి తైలం గురించి ఆలోచించం, కానీ ఆ రోజుల్లో తైలం రాసుకునేవాళ్ళు. ఏంటి తైలం? అది తైలం అండి, మామూలుగా సువాసన వెదజల్లే తైలం రాసుకునేవాళ్ళు. నిమ్మగడ్డితో చేసేవాళ్ళు, సువాసనతో కూడినటువంటి ఆయిల్ అది రాసుకుంటే సువాసన వెదజల్లేదు. తైలము అంటే మంచి సాక్ష్యమునకు సాదృశ్యంగా ఉన్నది. ఒకటి తైలము అంటే నూనె, నూనె అంటే అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. అభిషేకం పొందుకున్నది, దాని అర్థం అది. అభిషేకం పొందుకోవాలి. గుడారం అనే మందిరానికి వస్తున్నావు, స్నానం అనే బాప్తిస్వం తీసుకున్నావా? తీసుకుంటే మంచిదే. తైలం రాసుకున్నావా? తైలం అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావా? అది రాలేదన్నా. పాలకొల్లు ప్రాంతంలో సేవ చేస్తున్నా, 30 సంవత్సరాల నుండి బాప్తిస్వం తీసుకున్న వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన. ఒకరోజు నేను అడిగా, అన్నా మీరు బాప్తిస్వం తీసుకున్నారా అని అడిగా. ఎందుకంటే ఆయన చేసే పనులకి ఆయన బాప్తిస్వం తీసుకున్నాడా లేదో డౌట్ వచ్చింది నాకు. బాప్తిస్వం తీసుకున్నావా అంటే ఏమన్నాడు తెలుసా? అన్నా తీసుకున్నాను. ఏంటని అలా అడిగారు అంటారు భక్తి గలవాడు. అతను ఏమన్నాడు తెలుసా? నువ్వు పుట్టక ముందు తీసుకున్న బాప్తిస్వం అన్నాడు. ఓహో, ఇది ఓవర్ క్యాండిడేట్ లాగా ఉన్నాడే అనుకున్నాను. నేనేం తక్కువ అన్నా. పరిశుద్ధాత్మ పొందుకున్నావా అన్నాను. అది రాలేదన్నాను. నీలాంటి కిందకు వచ్చిద్ది అన్నాను. నేను నీకంటే వెనక పుట్టినా నీకన్నా ముందే అభిషేకం పొందుకున్నాను, నీకు ఇంకా అభిషేకం రాలా, వచ్చిద్దో రాదు గ్యారెంటీ లేదు. నీకంటే వెనక బాప్తిస్వం తీసుకున్నా, నీకంటే చిన్నోడైనా అభిషేకం పొందా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఉంటున్నాడు, ఆయనకి నచ్చాను, నా లోపలికి వచ్చాడు. నువ్వు నచ్చలా, అందుకని బయట ఉంటున్నాడు ఆయన. నువ్వు నచ్చాలి అంటే, లోపలికి రావాలి అంటే నువ్వు నచ్చాలి. నీలో ఇంకా చిన్న చిన్న ఏదో ఉన్నాయి, వాటిని విడిచిపెట్టు. ఇలాంటి గర్వం ఉంటేనే ఇంకా లోపలికి ఏమొస్తాడు ఆయన? తగ్గింపు జీవితం ఉంటే లోపలికి వస్తాడు. తగ్గించుకో అని చెప్పా. నోరు మూసుకున్నాడు. ఒకరోజు నేను బైక్ వేసుకుని వెళ్తుంటే అన్నా అన్నా అని పిలుస్తున్నాడు సెంటర్లో. ఎందుకు వెళ్ళినవాడిని బైక్ వేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చా. ఇక్కడ చూస్తే ఈయనే, ఆడ సమ్మాన్ని కట్టేశారు ఆయన్ని. వాళ్ళకి ఎవరో డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఎగ్గొట్టాడంట, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడంట. అందుకని వాళ్ళకి సమ్మాన్ని కట్టేశారు. మేము కూడా ఎవడొస్తాడో రాని, ఎవడొస్తాడో రాని, డబ్బులు ఇస్తే ఉపదిస్తా లేదు లేదని. డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వకుండా అటు వెళ్ళకుండానే కనపడకుండా తిరుగుతున్నాడంట. ఆ రోజులు ఫోన్లు కూడా లేవుగా, తప్పించుకొని తిరుగుతున్నాడు, డబ్బులు ఇవ్వకుండా కట్టేశారు. అన్నా అన్నాడు. నేనుండి వాళ్ళ అబ్బాయికి వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు బంధువులు వచ్చి ఆ డబ్బులు కట్టి తీసుకొని వచ్చారు. ఆయన వస్తాడా? ఎదురుగా కనపడితే జాన్ పీటర్ నాకే వాక్యం చెబుతున్నాను అనుకుని సమ్మసాడు కూర్చున్నాడంట. ఆయన రాలేదనుకున్నా నేను కూడా, అనుకున్న సమ్మసాడు నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆయన ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళిపోయి ఏమంటున్నాడో తెలుసా? నేను సమ్మసాడుని జాన్ పీటర్ అన్న కనపడకుండా కూర్చున్నా, అసలు వాక్యం నాకే తగులుతుంది ఏంటి అన్నాడంట. అనగానే అప్పుడు ఇంకొక ఆయన అన్నాడంటే, ఒరి పిచ్చోడా నీకేమైనా జ్ఞానం ఉందా? మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మలో ఆనందించి నిలబడుతున్నాడు చూస్తున్నాగా కళ్ళతో. పరిశుద్ధాత్మ పొందుకున్న సేవకుడు కదా, దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నువ్వు సాటునున్నా మాట్లాడతాడు, నువ్వు రాకడి ఇంటి దగ్గర ఉన్నా మాట్లాడతాడు. ఎదురుగా కనపడితే నాకే చెబుతున్నాడు వాక్యం అనుకుంటే నీ భ్రమ. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా మాట్లాడతాడు, కానీ అందరితో మాట్లాడతాడు దేవుడు. సరి చేసుకొని అలాగే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందావా? ఏదేదో మాట్లాడటం కాదు. నేను భక్తి గలదాన్ని చెప్పుకుంటున్నా, భక్తి గలవాడు చెప్పుకుంటున్నావు. ఎందుకు? నీకు బాధ కలిగిన చెప్పాలి, తప్పదు. నువ్వు నిజముగా నీ హృదయము దేవుడికి నచ్చితే నీ లోపలికి ఆయన వస్తాడు. నీ హృదయం లోపలికి రాలేదు అంటే నువ్వెవరివైనా నీకు బాధ కలిగిన నేను నిజం చెప్పాలి. నీ హృదయం లోపలికి ఆయన రాలేదంటే నీ హృదయం ఆయనకు నచ్చలేదు. అంటే ఇంక భయంకరమైన పాపాలు ఏదో ఉన్నాయని కాదు, అవన్నీ విడిచిపెట్టే ఇంకా చిన్న చిన్న ఏదో హృదయంలో ఉన్నాయి. అయ్యా పరిశుద్ధాత్మదేవా, నా హృదయంలోకి నీవు రాలేకపోవటానికి నా హృదయం ఏముంది?
నీకు ఇష్టం లేదు, నా హృదయంలో ఏమున్నాయో చూపించి సరి చేసుకుంటాను అడుగు, దేవుడు చూపిస్తాడు. సరి చేసుకో. ఆయన చాలాసార్లు చెప్పుంటాడు వాక్యము ద్వారా, ఇప్పుడు కాదులే, పిల్లోడికి పెళ్ళైన తర్వాత చూద్దాంలే, పిల్లకి పెళ్ళైన తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఇల్లు కట్టినాక చూద్దాంలే, ఏదేదో ఉద్యోగం వచ్చినాక చూద్దాంలే అని వాయిదాలు వేస్తున్నావు. దేవుడు ఎప్పుడో నీతో మాట్లాడు ఉంటాడు. తప్పది. ఇప్పుడు కాదు అంటావేంటి? దేవుడైనా నీకు అమ్మా గిరగిరా 100 సంవత్సరాలు బతుకుతావు దేవుడు చెప్పాడా? నీకేమన్నా మాట్లాడేంటి? చెప్పాడా? ఏం చేస్తాం మాకు నీకేం చెప్పాడా? 100 సంవత్సరాలు బతుకుతాని గ్యారెంటీ లేని జీవితం. రాత్రి పడుకున్నాడు, ఉదయాన్నే లేస్తానని గ్యారెంటీ లేదు, ఎప్పుడు చచ్చిపోదని తెలీదు. ముందు అభిషేకం పొందుకో. అభిషేకం పొందుకోవడం చాలా ఈజీ తెలుసా? ఎలాగో తెలుసా? నువ్వు కన్నీళ్లు కార్చి ప్రభువుని అడుగు, అయ్యా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నాకు, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నా ప్రాణం పని నేను విడిచిపెట్టను. నీకంటే ఎక్కువగా దేన్ని, ఎవరిని? ప్రాణం పోయినా ప్రేమించను. ఒకవేళ నీకంటే ఎక్కువ నేను దేన్ని ఎవరినైనా ప్రేమించానా, వాళ్ళు దూరం మొగునుగా కనగాక వాళ్ళు ఎవరైతే చచ్చిపోతారు. ఆ కోరిక నాకు దూరం మొగునుగా, అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమించాలి. ఇలా చేసుకో ప్రార్థన. ఆయన మహాప్రేమ గలవాడు, మహాజాలి గల దేవుడు. బలమైన అభిషేకం చేత నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు అంటే ఈ గుడారమే కాదు, పరలోక రాజ్యమైన గుడారములో ప్రవేశిస్తావు. అక్కడ ఉన్నటువంటి మహిమని దుప్పటి చేత దేవుడు నిన్ను కప్పుతాడు. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా గొప్ప శాంతి, సంతోషము, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యము వేస్తున్నాము. ప్రజలాడు హల్లెలూయా. తర్వాత ఏంటంట? నీ బట్టలు కట్టుకొని, బట్టలు అనగా స్వభావాన్ని మార్చుకోవాలి. పాత బట్టలు ఇడిచిపెట్టాలి. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఇడిచిన బట్టలు కట్టుకుంటారా? స్నానం చేసిన తర్వాత ఇడిచిన బట్టలు అటు ప్రక్కన పడేసి ఉతికిన బట్టలు కట్టుకుంటారు. అదే కదా. అలాగే మురికైన బట్టలు విడిచిపెట్టి ఫ్రెష్గా ఉన్న బట్టలు కట్టుకుంటారు స్నానం చేసిన తర్వాత. అలాగే పాత స్వభావాన్ని విడిచిపెట్టి, బట్టలంటే స్వభావం, క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. సాతానికి ఇష్టమైన పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత గుడారం అనే మందిరంలో అడుగు పెట్టాలి. మహిమనే దుప్పటి చేత కప్పుతాడు, మహిమా కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో కన్నీ విని ఎరుగని కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆత్మకార్యాలు చేస్తాడు. నేను గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీవు కోరినదంతా నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకో. నీ సంఘములో మండుచూ ప్రకాశించుటే నా ధన్యత. నీ సంఘములో మండుచూ ప్రకాశించుటే నా ధన్యత. నీ సంఘము కొరకు ప్రాణత్యాగము చేయుట నా బాధ్యత. నీ సంఘము కొరకు ప్రాణత్యాగము చేయుట నా బాధ్యత. ఎన్నడు వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎన్నడు వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. సంపూర్ణమైన సౌందర్యము గల సియోనులో మహారాజుగా మహిమతో ప్రకాశించుచుంటివే. నాకు ధైర్యమును నిరీక్షణ పాడాలి. ఆమేన్, గ్లోరీ. నాకు ధైర్యమును నిరీక్షణను ప్రసాదించుచుంటివి. సంపూర్ణమైన సౌందర్యము గల సియోనులో. గట్టిగా చప్పట్లు కొడుతుంది. గ్లోరీ.
ఖ్యాతితో హర్షించుటయే నా ధన్యత. నీ గుమ్మములో ఖ్యాతితో హర్షించుటయే నా ధన్యత. నీ కీర్తి ప్రతిష్టలు బహుగా ప్రసిద్ధి చేయుట నా బాధ్యత. నీ కీర్తి ప్రతిష్టలు బహుగా ప్రసిద్ధి చేయుట నా బాధ్యత. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. సంపూర్ణమైన సౌందర్యము గల సియోనులో గడి చప్పలు కొడుతూ గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. జ్ఞాపకాలలో చెదరక నేనుండుటయే నా ధన్యత. నీ జ్ఞాపకాలలో చెదరక నేనుండుటయే నా ధన్యత. నా మొక్కుబడులను మరచిపోక చేయుట నా బాధ్యత. నా మొక్కుబడులను మరచిపోక చేయుట నా బాధ్యత. ఎన్నడూ వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎవ్వరు చూపని నీ ప్రేమ చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎవ్వరు చూపని ఆమేన్ ఈ ప్రేమ చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని ఈ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని ఈ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని ఈ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఆమేన్. ఎన్నడూ వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. నా బ్రతుకులో యేసయ్యా. ఎన్నడూ వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. నా బ్రతుకులో యేసయ్యా. నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎన్నడూ వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును ఎన్నడూ వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. నా బ్రతుకులో యేసయ్యా. నా బ్రతుకులో యేసయ్యా. నడివీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎన్నడూ వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎన్నడూ వీడని నీవే చాలును నా బ్రతుకులో యేసయ్యా. 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 ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబాయని నీ కృప చాలును నా బ్రతుకులో యేసయ్యా. ఎడబడి బాల 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 బాల
దయగల తండ్రి, జీవము గల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, నీ బంగారు పాదములకు ఎనలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయోగ్యుల మధ్యులపుల మీదుకు పనికిరా మమ్ములను మీరు ఎంతగానో ప్రేమించారు దేవా. ఈ దినము ఆశీర్వదించబడిన వాడా అని సంబోధిస్తున్నారయ్యా. మనుషులైతే మమ్మలను శపించబడిన వారముగా చూస్తున్నారు, ద్వేషించబడిన వారముగా చూస్తున్నారు, దూషించబడిన వారముగా చూస్తున్నారు, ఎందుకు పనికిరాని వారముగా మమ్మల్ని చూస్తున్నారు. కానీ మహాగణుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి, సర్వశక్తి గల దేవుడవు నీవైతే మమ్ములను ఆశీర్వదించబడినదానా, ఆశీర్వదించబడిన వాడా అని పిలుస్తున్నందుకు నీకు స్తోత్రం. నిన్ను ఎరుగొట్టి ఏ ఆశీర్వాదం అని దేవా, నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోకపోతే వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా అవి ఆశీర్వాదము కాదు, వాడికి ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా అది ఆశీర్వాదము కాదని రోజు మీరు మాతో మాట్లాడినందుకు నిజమైన దేవుడు నీవని నిన్ను ఎరిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదమని. కనుకనే ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మని పిలుస్తున్నారు. వెలుపల ఉండకూడదు, వెలుపల ప్రమాదం ఉన్నదని, వెలుపలనే పాపములో ఉండకూడదని, వెలుపలనే శాపములో ఉండకూడదని, వెలుపలనే దురలవాట్లు ఆచారాలు పద్ధతుల్లో ఉండకూడదని, వెలుపలని లోక సంబంధమైనటువంటి అన్యాయము అక్రమము వాటిల్లో ఉండకూడదని, అపవిత్రతలో ఉండకూడదని, వెలుపలనే పాపములో ఉంటే సాతాను చేతుల్లోకి వెళతారని, సాతాను విషకొర్రలోకి వెళతారని, సాతాను కబంధాస్తాల్లోకి వెళతారని, సాతాను నరకానికి తీసుకొని వెళతాడని, సమస్త నష్టాలు కలుగుతాయని, ఉన్నటువంటి వరాలు తలాంతులు అభిషేకం అన్నీ పోగొట్టుకుంటారని. కనుక వెలుపలనే పాపంలోకి వెళ్ళకూడదు, వెలుపలనే పాపంలో ఉండకూడదు. వెలుపలనే పాపాన్ని విడిచిపెట్టి లోపలనే పరిశుద్ధతలోకి రావాలని, లోపలనే యథార్థతలోకి రావాలని, లోపలనే విశ్వాసంలోకి, విధేయతలోకి, ప్రేమలోకి, పరిశుద్ధతలోకి రావాలి, లోపలనే నీలోకి రావాలని, నీ రెక్కల నీడలోకి రావాలని, నేను ధరించుకోవాలని యేసయ్య మీరు మాకు నేర్పిస్తూ వచ్చారయ్యా, నీకు స్తోత్రం. ఋతు జీవితాన్ని మమ్మ నుంచి బహుతేటగా మాట్లాడుతూ వచ్చారు. ఆవిడ లోపలికి వెళ్ళి గుడారము లోపల బోయజు ఉన్నాడు. ఆయన కప్పుకున్న దుప్పటి ఈవిడ కప్పుకున్నదని. అప్పుడు బోయజు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. అమ్మా, నీవు కోరినదంతా నేను చేస్తానని బోయజు రూతుతో చెప్పినట్లుగా. అలాగే దేవా, గుడారమనే ఈ మందిరంలోకి వస్తున్నాం, గుడారమని మీ రాజ్యానికి మేము సిద్ధపడుతున్నామయ్యా. అయితే గుడారమని మందిరంలోకి వచ్చినటువంటి మేము నీ దుప్పటి అనేటువంటి మహిమని మేము కప్పుకొని మహిమలో ఇంకా ఎదిగి పరలోక రాజ్యమని ఆ గుడారములో ప్రవేశించి అక్కడ శాశ్వతమైన దుప్పటి అనే మహిమని మేము కప్పుకోవాలని కోరినంత మా జీవితంలో జరగాలంటే, దుప్పటని మహిమను పొందుకొని కన్నీ విని ఎరుగినటువంటి అద్భుతాల ఆశ్చర్య ఆత్మకార్యాలు మా జీవితంలో జరగాలంటే స్నానము చేసే అనుభవం ఉండాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి సాక్ష్యము కలిగి ఉండాలని, ఆ సాక్ష్యములో కూడా అభివృద్ధి చెందాలని నేర్పించారు. స్తోత్రం. రెండోదిగా స్నానము చేయాలని, పాపాన్ని విడిచిపెట్టి పాపం చేయని తీర్మానం చేసుకొని బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకుని ఒకవేళ లోకంలోకి వెళితే మరలా భక్తిగా ఉంటారని తీర్మానం చేసుకోవాలని, తైలము రాసుకోవాలి, అభిషేకాన్ని పొందాలని, మురికి బట్టలు విడిచి మంచి బట్టలు కట్టుకోవాలి, అనగా స్వభావాన్ని మార్చుకోవాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్త స్వభావం, సాతానికి ఇష్టమైన పాత స్వభావాన్ని విడిచి దేవానికి ఇష్టమైన క్రొత్త స్వభావాన్ని ధరించుకునే వారంగా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రం. విత్తబడిన వాక్యం రా కాకూడదు, విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచి వాక్యానుసార జీవితం అనుకరించి మీ బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు. మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యము చేర్చండి. ప్రభువా,
ఈ బిడ్డలను బహుగా దీవించమని నేను అడుగుతున్నాను. కుటుంబంలో శాంతి, సంతోషము, సమాధానం, నెమ్మది కలుగుచ్చు. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించాలయ్యా. కృప చూపించు, దీవించి, ఆశీర్వదించి మీ ఘనమైన నామాన్ని మాత్రం మైండ్ తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులు అందరికను, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించుకున్నది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.